విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది. అందులో అమరావతి రాజధానిగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క విజయవాడ సమీపంలో అంటే మంగళగిరి సమీపంలో రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్కు సంబంధించిన ప్రభుత్వ భూమి దాదాపు 30,000 ఎకరాలు ఈ యొక్క విజయవాడకు గుంటూరుకు మధ్యలో మంగళగిరి సమీపంలో ఉంది. కాబట్టి అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే మా పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అదేవిధంగా ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది, అక్కడ ఏర్పాటు చేయమని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క రాజధాని కూడా మరి చేస్తామని చెప్పి మళ్ళీ ల్యాండ్ పూలింగ్కు వెళ్ళి దాదాపు 33,000 ఎకరాలు సేకరించడం జరిగింది. మరి 33,000 ఎకరాలు కాకుండా ఇంకా కొంత ప్రభుత్వ భూమిని కూడా సేకరించి అమరావతి రాజధాని అని చెప్పి తెలుగుదేశం పార్టీ గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్న టైంలో అమరావతి రాజధానిగా వాళ్ళే గుర్తించి మరి చేయడం జరిగింది. ఆనాడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరి ఇక్కడికి వచ్చి పిరికెడు మట్టి చెంబు నీళ్ళు ఇచ్చి కూడా మరి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క రాజధాని ఏదైతే ఉందో రాజధాని పేరుతో దోపిడీ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ శాసన రాజధాని ఏర్పాటు చేయాలి, మరి సచివాలయం వైజాగ్లో పెట్టాలి, ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, ఇప్పుడు ఎందుకంటే ఒకసారి తీర్మానం ఆల్రెడీ చేయడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మళ్ళీ రెండవసారి ఈరోజు అమరావతిగా మరి మనకు రాజధాని లేదని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఓసారేమో అమరావతి రాజధాని చెప్పి వాళ్ళే చెప్తారు, ఓసారేమో లేదని చెప్తారు. మరి 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. మరి ఇంతవరకు కూడా రాజధాని పేరు కూడా ఎత్తని చంద్రబాబు నాయుడు మరి హఠాత్తుగా ఈరోజు 28వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మళ్ళీ తీర్మానం చేయడం జరిగింది. మరి ఆ తీర్మానంలో ఏదన్నా కూడా ప్రజల గురించి, ప్రజలకు సంబంధించిన విషయాల గురించి, అమరావతి డెవలప్మెంట్ గురించి, ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది విషయాల గురించి మాట్లాడుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసి, వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది. అమరావతికి సంబంధించిన ప్రజలు గతంలో మా యొక్క భూములు ఇచ్చాం, ఇంతవరకు మాకు సంబంధించిన మా షేర్కి ఏదైతే వస్తుందో మరి కమర్షియల్ సైట్ కానీ, నివాసానికి యోగ్యంగా ఉన్నటువంటి సైట్ కానీ ఇంతవరకు మాకు ఫ్లాట్లు వేసి ఇస్తామన్నారు, ఇంతవరకు చూపలేదు. కనీసం మేము ఇచ్చిన దాదాపు 33,000 ఎకరాల్లో ఒక్క చోట కూడా కమర్షియల్ బిల్డింగ్ కానీ, అదేవిధంగా నివాసానికి
ఒక ఇల్లు కానీ కట్టలేని పరిస్థితి ఉంది. కేవలం మీరు అభివృద్ధి కావడం కోసమే, మీ యొక్క ధనార్జన కోసమే, కేవలం దోపిడీ కోసమే మీరు ఈ యొక్క అమరావతి పేరు చెప్తా ఉన్నారు. మోసపోయాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పినారు, ఈ యొక్క అమరావతి పేరుతో ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంది. మరి ఎక్కడ ఏదైనా రోడ్డు వేసినా బిల్డింగ్ ఇచ్చినా కూడా దాదాపు ఎస్టిమేట్ల కంటే 100 రెట్లు ఎస్టిమేట్ వేసి ఆ యొక్క టెండర్లు పిలవడం, ఎవరిని కూడా టెండర్లకు మరి పార్టిసిపేట్ చేసినా కూడా వాళ్ళని కూడా రానివ్వకుండా చేయడం, నిబంధనల పేరుతో మరి కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకు కమిషన్లు ఇచ్చే వాళ్ళని మాత్రమే అనుమతించడం జరుగుతూ ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కేవలం ఈ యొక్క అమరావతి అనేది కేవలం ధనార్జన కోసమే. ఈరోజు ప్రజలు కడుతున్నటువంటి పన్నులు మరి కేంద్రానికి రాష్ట్రానికి కడతా ఉన్నారు. ఈరోజు ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల పైగా అప్పులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు. ఇచ్చిన ఈ యొక్క 6 పథకాలు కూడా అమలు చేయకుండా కేవలం డబ్బంతా కూడా మరి అక్కడైతే బాగా సంపాదించుకోవచ్చు, దోచుకోవచ్చు అని చెప్పి అమరావతిలోనే మరి పెడతా ఉన్నారు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మందికి అక్కడ అవుట్సైడ్స్ పట్టాలు ఇస్తే కూడా కోర్టుకి వేసి గతంలో అమరావతిలో అడ్డుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైనా డెవలప్మెంట్ జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఏదైనా కూడా అక్కడ జరిగింది డెవలప్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జరిగింది. మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత సచివాలయం కానీ శాశ్వత హైకోర్టు కానీ ఎక్కడా లేవు. కేవలం అన్నీ కూడా టెంపరీ బిల్డింగ్స్ కట్టి మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా దోచుకునే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రజలు గమనించి ఈ అమరావతి పేరుతో, ఎందుకంటే గతంలో కూడా ఒకసారి నష్టపోయినాం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ అంతా కూడా ఆనాడైనా డెవలప్మెంట్ అంతా కూడా కేవలం హైదరాబాద్కే పరిమితం చేసి మరి మళ్ళీ తర్వాత విభజన కూడా రావడం జరిగింది. అటువంటి పరిస్థితులు రాకుండా వచ్చిన కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏదైతే ఉందో ఆ నిధులన్నిటిని కూడా సమానంగా జనాభా ప్రాతిపదికన అన్ని జిల్లాలకు డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతులకు ఈ యొక్క అమరావతికి సంబంధించిన రైతులు ఏదైతే భూములు ఇచ్చినారో వాళ్ళందరూ కూడా నష్టపోయినారు. కాబట్టి వాళ్లకు ఇంతవరకు వాళ్ళకు ఇస్తానన్నటువంటి ఆ యొక్క 900 గజాలు లేకుంటే 1500 గజాలు ఏదైతే ఉందో అవి కూడా ఇంతవరకు వాళ్ళకు ఫ్లాట్లు కూడా కేటాయించడం లేదు. కాబట్టి ముందుగా అక్కడ రైతులకు న్యాయం చేసిన తర్వాతనే మిగతా విషయాలు మరి చర్చించాలా. మరి ఈ యొక్క తీర్మానం ఏదైతే అమరావతి తీర్మానం అని చెప్పి చెప్తా ఉన్నారో, ఎందుకంటే కేవలం ప్రజలను మభ్యపెట్టేదానికి, వాళ్ళు దోచుకునేదానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి కోరుతాం.